really from the Holy Spirit will make you holy. పరిశుద్ధాత్మ చేత వచ్చింది నిన్ను పరిశుద్ధునిగా చేస్తుంది. Not just make you make a lot of noise. ఏదో గొప్ప గొప్ప శబ్దాలు చేయటం కాదు. See, that is the mistake which some Pentecostals make. కొంతమంది పెంతెకోస్తులు ఈ తప్పు చేశారు. Not some, but most Pentecostals. కొంతమందే కాదు, దాదాపు చాలా మంది చేశారు. They think if the Holy Spirit is in a meeting, there will be a lot of noise. వాళ్ళు అనుకుంటారు మీటింగ్ లో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే ఎంతో శబ్దం ఉంటుంది అనుకుంటారు. But that's not how Jesus lived. యేసుక్రీస్తు ప్రభువారు ఆ విధంగా జీవించలేదు. See, there is a verse in Matthew's Gospel in chapter 12. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ఒక వచనం ఉంది. Matthew's Gospel in chapter 12. మత్తయి 12. We read here that about Jesus, Matthew 12 verse 19. మత్తయి 12:19. That he, first of all, he will not quarrel with anybody and he will not shout out. మొట్టమొదటి నా జగడమాడడు, కేకలు వేయడు. He will not shout. ఆయన కేకలు వేయడు. His voice will not be heard in the street. వీధుల్లో ఆయన శబ్దం ఎవరికీ వినపడదు. I like that. నాకు ఇష్టం ఇదంటే. That means he was in the house speaking and the street they will not hear him. ఇంట్లో ఉండి ఆయన మాట్లాడితే వీధుల్లో ఎవరికి వినపడదు. That's not how a Pentecostal meeting is. పెంతెకోస్తల మీటింగ్లు అలా ఉండవు. They shout here and even 3-4 streets away they can hear it. వాళ్ళు ఇక్కడ అరిస్తే 3-4 వీధుల్లో ఉన్న వాళ్ళకి కూడా వినపడుతుంది. And you know, in Bangalore, I'll tell you what. బెంగళూరులో ఏం జరిగిందో చెప్తాను. You go to some Hindu man to rent a house. ఒకవేళ ఒక హైందవుడు ఇల్లు తీసుకోవటానికి వెళ్తే, if he knows you're a Christian, ఒకవేళ నువ్వు క్రైస్తవుడు అని తెలిస్తే, first question he'll ask you, మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, are you a hallelujah Christian? నువ్వు హల్లెలూయా క్రైస్తవుడివా? Are you Pentecostal Christian? నువ్వు పెంతెకోస్తుకు సంబంధించిన వాడివా? If so, I cannot give you my house. ఒకవేళ అలా అయితే నా ఇంటిని నీకు అద్దెకి ఇవ్వను. Why? ఎందుకు? They say because whole neighborhood will complain against me. ఎందుకంటే ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఫిర్యాదు చేస్తారు ఈ మీద. You think that is a good testimony for Christ? క్రీస్తుకి అది మంచి సాక్ష్యం అని మీరు అనుకుంటున్నారా? కాదు. Some people think to cast out a demon you have to shout. కొంతమంది అనుకుంటారు దయ్యాన్ని వెళ్ళగొట్టాలంటే కేకలు వేయాలనుకుంటారు. Yeah, many Pentecostals they cast out demons yelling, shouting. Some people even pull the poor woman's hair. అనేక మంది పెంతెకోస్తులు ఏం చేస్తారంటే దయ్యాన్ని వెళ్ళాలంటే కేకలేస్తారు, అరుస్తుంటారు, వాళ్ళ జుట్టు పట్టుకొని లాగుతారు. By God's grace, I have cast out many demons in many parts, in India, America, everywhere. దేవుని యొక్క కృపను బట్టి భారతదేశంలో, అమెరికాలో అనేక చోట్ల నేను అనేక దయ్యాలను వెళ్ళగొట్టాను. Never once did I have to raise my voice. ఒక్కసారి కూడా నా గొంతెత్తి అరవలేదు. Softly. చాలా నెమ్మదిగా, చిన్నగా. It's not shouting. ఏదో అరవటం కాదు. The authority in the name of Jesus. యేసుక్రీస్తు ప్రభువు యొక్క నామములోని అధికారం. And I don't have to say it twice. 2 సార్లు కూడా చెప్పాల్సిన పని లేదు. One sentence. ఒక్క మాట. In Jesus' name. యేసు నామములో. Get out of him. అతన్ని వదిలిపెట్టి వెళ్ళు. Right now. ఇప్పుడే. Get out of her. Get out of him. ఆమెను అతన్ని వదిలిపెట్టి వెళ్ళు. Every single time they go. ప్రతిసారి కూడా దయ్యం విడిచిపెట్టి వెళ్ళింది. They're not afraid of me. నన్ను చూసి భయపడి కాదు. But Jesus. యేసు. I remember once in a Bible school. ఒకసారి బైబిల్ పాఠశాలలో నేను ఉన్నాను. It was a Pentecostal Bible school. అది పెంతెకోస్తల బైబిల్ పాఠశాల. I was speaking. నేను మాట్లాడుతున్నాను. After I finished speaking, నేను మాట్లాడిన తర్వాత I said, let us pray. మనం ప్రార్థన చేద్దాం. Everybody's head was bowed to prayer. ప్రతి ఒక్కరూ తల వంచుకొని ప్రార్థన చేస్తున్నారు. And right at the back, about 30 feet away, 30 అడుగుల దూరంలో ఒక వ్యక్తి ఉన్నాడు. one man suddenly got up and started dancing. ఒక వ్యక్తి మధ్యలో నిలబడి డాన్స్ చేస్తున్నాడు. I knew that was a demon. అది దయ్యం అని నాకు తెలుసు. And I said, if I raise my voice here, everybody will raise their head and look around. నేను గొంతెత్తి ఆ విధంగా అరిచినట్లయితే అందరూ నన్ను చూస్తారు ఇప్పుడు. So I had to whisper. నేను మెల్లగా చెప్పాను. Even the people sitting on the platform behind me did not hear it. నా వెనక కూర్చున్న వాళ్ళకి కూడా వినపడకుండా I put away the mic. నేను మైక్ తీసి పక్కన పెట్టి, I said, in Jesus' name, sit down there. యేసు నామములో కూర్చో అన్నాను. Whisper. చిన్నగా. Even the first row could not hear me. మొదటి వరుసలో కూర్చున్న వారు కూడా వినపడినంత. And there in the last row, he went and sat down. ఆయన చివరి వరుసలో ఉన్నాడు, వెళ్ళి కూర్చున్నాడు. Immediately. వెంటనే. I learned that day. ఆ రోజు నేను ఒక పాఠం నేర్చుకున్నాను. The devil has got good hearing. అపవాదికి మంచి బాగా వినపడే చెవులు ఉన్నాయి. You don't have to shout. మనం ఏదో గట్టిగా అరవాల్సిన పని లేదు. 6 months later, I don't know who that was. I went away after that. అసలు వ్యక్తి ఎవరో కూడా నాకు తెలియదు. నేను వెళ్ళిపోయిన అయిపోయిన తర్వాత 6 months later, 6 నెలల తర్వాత I get a letter. నాకు ఒక ఉత్తరం వచ్చింది. From this man. ఆ వ్యక్తి దగ్గర నుంచే. He says, Brother Zach, జాక్పునేన్ గారు, I'm from another country. నేను వేరే దేశస్తుడిని. And I used to go to many temples and
demon got into me. నేను అనేక దేవాలయాలకు వెళ్తూ ఉండేవాడిని, దయ్యం నాలోకి ప్రవేశించింది. And that day when I was in the meeting, నేను ఆ రోజు మీరు చెప్పిన మీటింగ్ లో ఉన్నాను. you told me to sit down and I sat down. నువ్వు కూర్చోమని చెప్పారు, నేను కూర్చున్నాను. I said, how did he hear that? ఎలా విన్నాడు? Even the front row did not hear it. How did he hear it? మొదటి వరుసలో కూర్చున్న వారికి కూడా వినపడలేదు, ఆయనకి ఎలా But వినపడింది? he said, now I am free from the demon. ఇప్పుడు నాలోంచి దయ్యం వెళ్ళిపోయింది. So don't think you have to shout. ఏదో అరవాలనుకోవద్దు. This shouting and all is, you're not sure whether you have the Holy Spirit. అరవటం, కేకలు వేయటం వాళ్ళని చూస్తే మనకు అసలు అర్థం అవుతుంది పరిశుద్ధాత్మ కలిగి ఉన్నారా లేదా. There is a time to shout. అరవాల్సిన అవసరం కూడా ఉంటుంది. You know, when Jesus had to speak to 5,000 people, he had to shout naturally. యేసుక్రీస్తు ప్రభువారు 5,000 మందికి బోధించేటప్పుడు ఆయన గట్టిగా అరిచి చెప్పాలి. There was no microphone there. ఆ రోజుల్లో ఈ మైకులు అలాంటివి లేవు. He was preaching. ఆయన బోధిస్తున్నాడు. But I remember once one Pentecostal man came to our CFC Sunday meeting in Bangalore. ఒకసారి బెంగళూరులో CFC సంఘంలోనికి పెంతికోస్తు సంఘంకి సంబంధించిన ఒక ఆయన వచ్చాడు. So he came to me afterwards and said, Brother Zach, you don't have the Holy Spirit here in this meeting. మీటింగ్ అయిపోయిన తర్వాత జాబ్ గారు, మీ మీటింగ్ లో పరిశుద్ధాత్మ దేవుడు లేడు అన్నాడు. I said, how do you know that? మీకెలా తెలుసు అన్నాను. He said, there's no noise. ఇక్కడ ఏం పెద్ద శబ్దాలు ఏమి లేవు. I said, there is a difference between you and me. అయితే నీకు నాకు తేడా ఉంది. Your Trinity is Father, Son and noisy spirit. నీ త్రిత్వం ఏంటంటే తండ్రి, కుమారుడు, శబ్దం చేసే ఆత్మ. My Trinity is Father, Son and Holy Spirit. నా త్రిత్వం ఏంటంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. Your spirit makes noise, my spirit makes us holy. నీ ఆత్మేమో శబ్దాలు చేస్తుంది, నా ఆత్మేమో పరిశుద్ధపరుస్తుంది. So much of confusion in Christendom. ఈనాడు క్రైస్తవ్యంలో మనం చూసినట్లయితే ఎంతో కలవరం ఉంది. I want to follow Jesus. నేను ప్రభువునే వెంబడించాలనుకుంటున్నాను. Who did not raise his voice and shout out or make his voice heard in the street. ఆయన కేకలు వేయడు, వీధుల్లో ఆయన శబ్దం ఎవరికీ వినపడదు. But there was a quiet authority. కానీ మెల్లనైన స్వరంతో ఉన్నా కూడా మనకెంతో అధికారం ఉంటుంది. Made demons tremble. అపవాది దయ్యములు వణుకుతూ ఉంటారు. That is the authority I want. అలాంటి అధికారం నాకు కావాలి. Not this military type of authority in the parade ground they shout. ఏదో సైన్యంలో ఉండే అధికారం కాదు, అరుస్తూ వాళ్ళు ఆజ్ఞలిస్తూ ఉంటారు. I was in the military and I know how to shout on the parade ground. నేను కూడా సైన్యంలో ఉన్నాను, పరేడ్ గ్రౌండ్స్ లో ఏ విధంగా అరవాలో నాకు తెలుసు. That's not the authority. That's not spiritual authority. అది ఆత్మ సంబంధమైన అధికారం అంటే అది కాదు. It's a human authority. అది మానవులకు సంబంధించిన అధికారం.